సరేనా? ఇవాళ ఎయిర్ బస్సులు స్ట్రైక్ ఉంది. క్లియర్ అయిపోయింది. ఎయిర్ బస్ డ్రైవర్ల పట్ల నిర్లక్ష్య వైఖరి విడనాడాలి. ఆర్టీసీ యాజమాన్య ఎయిర్ బస్ డ్రైవర్ల పట్ల నిర్లక్ష్య వైఖరి చర్య తీసుకోవాలి. చట్టాలను ఉల్లంఘిస్తున్న ఎయిర్ బస్ యాజమాన్యంపై పిలవాలి చర్చలకు వెంటనే యాజమాన్యం. పిలవాలి చర్చలకు వెంటనే ఎయిర్ బస్ యాజమాన్యం. పిలవాలి చర్చలకు వెంటనే ఎయిర్ బస్ యాజమాన్యం చర్య తీసుకోవాలి. చట్టాలను ఉల్లంఘిస్తున్న ఎయిర్ బస్ యాజమాన్యంపై పిలవాలి ఎయిర్ బస్ డ్రైవర్లని ఎయిర్ బస్ యాజమాన్యం. పిలవాలి చర్చలకు వెంటనే. పిలవాలి చర్చలకు వెంటనే పరిష్కరించాలి. చెప్పేసి ఎస్ఐ గారు ముందు మాట్లాడారు మన రాష్ట్ర అధ్యక్షుడు మాణిక్రావు గారు. అయితే రేపు సాయంత్రం దాకా మనం ఆగటం అని చెప్పంటే మామూలుగా యథావిధిగా డ్యూటీలకి వెళ్ళిపోతాం. ఓనర్స్ ఇచ్చిన హామీ మేరకు వెళ్తాం. అయితే రేపు పొద్దున నా పేరు ఎర్ర నాగిరెడ్డి, చీరాల ఎయిర్ బస్ వర్కర్లకి ప్రెసిడెంట్ నేను. మేము ఇక్కడ విధుల్లోకి రాని కారణం ఏంటి, డ్యూటీకి రాని కారణం ఏంటంటే మాకు జీతాలు మెయిన్, తర్వాత పిఎఫ్ ఈఎస్ఐ గురించి మేము ఓనర్లకి లెటర్లు ఇచ్చాము, డిఎం గారితో మాట్లాడాము, అలాగే ప్రతి యాజమాన్యంతో మాట్లాడాము. వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళు జీతాలు పెంచపాంగా సుప్రీంకోర్టు ఏమిచ్చిందంటే ఆ కోర్టు ఆర్డర్ని కూడా ధిక్కరిస్తున్నారు వీళ్ళు. మాకు పిఎఫ్ ఈఎస్ఐ ఇవ్వమని చెప్పి సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. అదే అడిగాము మేము. సమాన పనికి సమాన వేతనం ఇవ్వమంటున్నాం. ఆ సమాన పనికి సమాన వేతనం కూడా ఇవ్వకుండా ఓనర్లు చూసారు. ఇప్పుడు మా మీద కొడతానికి దాడి చేయడానికి ఎలా వస్తున్నారు చూశారుగా. వర్కర్ మేనికి మేము పనిచేసే వర్కర్ మేనికి ఓనర్లు చూడు ఎలా వస్తున్నారు కొడతానికి, దాడి చేయడానికి. అసలు వీళ్ళ వల్ల మాకు రేపు ప్రాణహాని కూడా భయం పడుతుంది. మాకు రేపు డ్యూటీకి వెళ్ళాలన్నా యాజమాన్యం ఎట్టుంది. మేము అడిగింది ఏంది, సమాన పనికి సమాన వేతనం అడిగాం. మేము ఎక్కడ అడగల. సమాన పనికి సమాన వేతనం. 8 ఏళ్ళ పనికి 24,000 జీతం ఉంది ల్యాప్టాప్ ప్రకారం. మాకు అది కూడా ఇస్తున్నారా? అది కూడా ఇవ్వట్లా. మేము ఉదయం 5ంటికి ఎక్కితే రేపు తిరిగి 9ంటికి 16 గంటల పైన పని చేస్తున్నాం మేము శ్రమదానం. ఇంత పని చేసేటప్పుడు మాకు సమాన జీతమైన అడుగుతున్నాం కానీ మేము పెంచేయమన్నదిగా దాంట్లో కూడా తగ్గించేస్తున్నారు మాకు. మేము అడిగింది సమాన పని సమాన వేతనం. మాకు అది ఒకటే కాదు, పిఎఫ్ ఈఎస్ఐ సమాన పని సమాన వేతనం చేయాలని మన గౌరవనీయులు సీఎం గారిని కోరుతున్నాము. అలాగే నారా లోకేష్ గారిని, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని మా దృష్టి తీసుకెళ్లాలని, మరీ మమ్మల్ని పట్టించుకోవాలని, ఈ ఎయిర్ బస్సుల యాజమాన్యం మా మీద దాడి చేస్తున్నారని ఖండించాలని మరీ కోరుకుంటున్నాను. మళ్ళీ మొదటి నుంచి చర్చలకు పిలవకుండా యాజమాన్యం మొండి వైఖరి అవలంబిస్తూ ఉన్నారు. ఈరోజు పోటీ డ్రైవర్లను తీసుకొచ్చి తాగిన వాళ్ళను కూడా ఈరోజు బస్సులు ఎక్కించారంటే ప్రజల ప్రాణాలు పోయినా పర్వాలేదు తప్ప మేము ఎయిర్ బస్ డ్రైవర్లతో యాజమాన్యం చర్చలు జరపమని చెప్పిన పద్ధతుల్లో వ్యవహరిస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు మేము డిమాండ్ ఒకటే, ఎయిర్ బస్ డ్రైవర్ల జీతాలు పెంచాలి, అట్లాగే పిఎఫ్ ఈఎస్ఐ అమలు చేయాలని చెప్పని చట్టం ఉంది. ఆ చట్టాన్ని అమలు చేయాలి. చట్టాలను ఉల్లంఘిస్తున్న ఎయిర్ బస్సు యాజమాన్యంపై చర్య తీసుకోవాలి. ఇక్కడ ఆర్టీసీ డిపో మేనేజర్ గారు తాగిన వాళ్ళని కూడా బస్సు ఎక్కించడం అంటే మరి ఇది ఎలాంటి వైఖరో మాకు అర్థం కావట్లా. మేము చెప్పినా కూడా ఈరోజు ఆ డ్రైవర్ల మీద
బ్రీతింగ్ ఎండ్రేజులు వేళ పెట్టమని చెప్పని మేము కోరుతా ఉంటే అది కూడా ఇక్కడ అమలు జరపని పరిస్థితి ఉంది. కాబట్టి యాజమాన్యం, ఆర్టీసీ యాజమాన్యం హైర్ బస్ డ్రైవర్ల పట్ల ఇక్కడ చీరాల డిపో యాజమాన్యం మొండి వైఖరి విడనాడాలి. వెంటనే హైర్ బస్ డ్రైవర్లని యాజమాన్యం చర్చలకు పిలవాలి, సమస్యలు పరిష్కరించాలని చెప్పని ఇవాళ సిఐటియు హైర్ బస్ డ్రైవర్ల యూనియన్ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.